లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏడాదిన్నర దాటినా ఆరని ఈ మంటలను రాజేసింది ఎవరు? మణిపూర్ అంతర్గత పరిస్థితుల వల్లే హింస చెలరేగుతుందా, లేదంటే ప్రభుత్వం న్యాయస్థానం కూడా దీనికి కారణమయ్యాయా? అసలు మణిపూర్ ఇంతగా మండిపోవడానికి నేపథ్యం ఏంటి? ఇక్కడ శాంతికి ఆస్కారమే లేదా? భారతదేశాన్ని కుదిపేసిన మణిపూర్ అల్లర్లు 2023 మే 3న మొదలయ్యాయి. దీనితో ఈశాన్య భారతంలో రత్నాల భూమిలో మంటలు చెలరేగాయి. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన మణిపూర్లో అనాలోచితంగా బీరెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తోడు చారిత్రాత్మక శత్రుత్వం తోడై వందల మంది ప్రాణాలు పోయాయి. మైతీ కుకీ తెగల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. గతేడాది ఏప్రిల్ 28న 2 గ్రామాల మధ్య జరిగిన కాల్పుల తర్వాత మే 3న మొదటిసారి ఇళ్లకు నిప్పులు పెట్టడం ప్రారంభమైంది. దీనితో చెలరేగిన హింసపై నాడు ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు చేపట్టింది. అల్లర్ల పరిష్కారం కోసం జాతుల ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, పౌర సమాజానికి చెందిన ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర హోంశాఖ. అయితే మణిపూర్ సమాజంలోని సంక్లిష్టతలతో ఈ కమిటీ అంతర్గత విభేదాలకు దారితీసింది. భూ స్వాధీన విధానాలు, రాష్ట్రంలోని గిరిజన ఆధిపత్య కొండ ప్రాంతాలను మైతీలు అధికంగా ఉండే ఇంఫాల్ లోయ నుండి వేరు చేసి వలసవాద విధానాల ప్రభావంతో కూడా పరిస్థితి మరింత దిగజారిపోతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కుకీ, జోమి కొండ తెగలకు భరోసా ఇవ్వలేకపోవడం కూడా కుకీ మిలిటెంట్ల ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఇది అప్పటి నుండి ఇప్పటి వరకు మణిపూర్ను కాల్చేస్తూనే ఉంది. మధ్యలో 8 నెలలు మణిపూర్లో పెద్ద ఎత్తున హింస కనిపించలేదు. కానీ ఉద్రిక్త పరిస్థితులు మాత్రం కొనసాగుతూనే వచ్చాయి. కలహాలతో దెబ్బతిన్న ప్రాంతాలకు శాంతి క్రమంగా తిరిగి వస్తుందని నాడు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్, ప్రధానమంత్రి మోడీ కూడా వెల్లడించారు. అయితే వారి అభిప్రాయాలకే క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య కొనసాగుతున్న భయాందోళనకు చాలా వ్యత్యాసం కనిపించింది. సీఎం చేతగానితనాన్ని తప్పుబడుతూ మైతీ, కూకీల మధ్య ఘర్షణల్లో ఏదో ఒక చోట ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ సంఘర్షణ సృష్టించిన మచ్చలు ఎప్పటికీ మాసిపోని విధంగా మారాయి. 2 తెగల మధ్య దూరం ఎవ్వరూ అతికించలేనంత ఎక్కువగా పెరిగింది. ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోగా వేల కుటుంబాలు శరణార్థి శిబిరాల్లో మగ్గిపోతున్నాయి. ఈ హింసలో అత్యధికంగా మహిళలే బలవుతున్నారు. విజిలెంట్ వర్గాలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటూనే ఉన్నాయి. అయితే ఈ 2 వర్గాల మధ్య శాంతిని నెలకొల్పే ప్రయత్నం మాత్రం ప్రభుత్వం చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సంకల్పం రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం వల్లే చాలా నష్టం జరిగిందని విశ్లేషకులు దుమ్మెత్తిపోస్తున్నారు. మైతీలను ఎస్టీ కేటగిరీలో చేర్చి రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించాలని 2023 మార్చి 27న కేంద్ర గిరిజన శాఖకు మణిపూర్ హైకోర్టు ప్రతిపాదన చేసింది. మైతీ కమ్యూనిటీకి షెడ్యూల్ తెగ హోదాపై సిఫారసును పంపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన తర్వాత ఈ ఉత్తర్వు మణిపూర్లో తీవ్రమైన జాతి హింసకు దారితీసింది. వారికి రిజర్వేషన్లు ఇవ్వొద్దని నాగా, కుకీజోమి తెగలు డిమాండ్ చేశాయి. మైతీలకు రిజర్వేషన్లు దక్కితే వారు తమ అటవీ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు తమకు ఉద్యోగాల్లో వాటా తగ్గిపోతుందని ఆందోళనను వ్యక్తం చేశాయి. రాజ్యాంగ పరంగా తమకు లభించిన రిజర్వేషన్లలో మెజార్టీ వర్గమైన మైతీలకు భాగం కల్పించడం తమ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నట్టు రాష్ట్రంలో 40% ఉన్న కూకీలు, నాగాలు, ఇతర షెడ్యూల్ తెగలు వ్యతిరేకించాయి. 50% జనాభా ఉన్న మెజారిటీ మైతీలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి ససేమిరా అన్నారు. దీంతో 2 వర్గాల మధ్య అల్లర్లు, ఇల్లు తగులబెట్టుకోవడం, దారుణ మారణకాండలు సంభవించాయి. నిత్యం హింసాత్మక ఘటనలతో మణిపూర్ అట్టుడికిపోయింది. ఈ క్రమంలోనే దీనిపై దాఖలైన పిటిషన్పై ఈ ఏడాది ఫిబ్రవరి 21న విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి వివాదాస్పద పేరాను తొలగిస్తున్నట్టు వెల్లడించారు. సుప్రీంకోర్టు నిబంధనలకు ఇది విరుద్ధంగా ఉందని ప్రకటించారు. అంతటితో కోర్టు పని అయిపోయినట్లు చేతులు దులుపుకుంది. గత ఏడాది మార్చి 27న మైతీలను ఎస్టీ జాబితాలో చేర్చుతూ అక్కడి హైకోర్టు తీర్పును సవరిస్తూ వచ్చిన ఉత్తర్వుల తర్వాత ఈ పరిణామాన్ని ఒకవైపు ట్రైబల్ స్వాగతిస్తుంటే మరోవైపు మెజార్టీలైన మైతీలు వ్యతిరేకించి తమ పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తతలు రాజుకుంటూనే ఉన్నాయి. ఆ మధ్య సెప్టెంబర్ 6న బిష్ణుపూర్ జిల్లాలో మిలిటెంట్ లాంగ్ రేంజ్ రాకెట్లను మోహరించారు. మణిపూర్ మొదటి ముఖ్యమంత్రి మైరెంబమ్ కొయిరెంగ్ నివాసంపై రాకెట్ దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక సీనియర్ సిటిజన్ ప్రాణాలు కోల్పోగా బిష్ణుపూర్ జిల్లా మొయిరాంగ్, కొయిరు, లైకైలో 6 పౌరులు గాయపడ్డారు.
నిజానికి మణిపూర్లో జాతుల మధ్య వైరం ఎప్పటినుండో ఉంది. అయితే 2 సంవత్సరాల క్రితం ఎన్నికల ర్యాలీలో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రిని తిరిగి ఎన్నుకోవడం కోసం ప్రచారం చేస్తున్నప్పుడు ప్రధానమంత్రి మోడీ శాంతి వ్యాఖ్యలు చేసినప్పటికీ బీజేపీ ప్రభుత్వ చర్యలతో అక్కడ శాంతి రాకపోగా ఉద్రిక్తతలకు కారణమయ్యాయని కొందరు వాదిస్తున్నారు. కొండలపై నివసించే కూకీలతో సహా గిరిజన సంఘాలు అనుభవిస్తున్న చారిత్రక వివక్షను తన ప్రచారంలో మోడీ ప్రస్తావించారు. నిజానికి సీఎం బీరెన్ కూడా మైతీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. మైతీ సమాజం తమ కంటే ఆర్థికంగా మరింత సంపన్నంగా ఉందని, మణిపూర్ లోయల్లో రాజధాని ఇంఫాల్లో వీళ్లు మెజారిటీగా ఉన్నారని కూకీలు భావిస్తున్న తరుణంలో ప్రధాని మాటలు కూకీలకు హాయిగా అనిపించాయి. ముఖ్యమంత్రి బీరెన్ గెలుపు తర్వాత ఆయన కూకీలకిచ్చిన రిజర్వేషన్లతో 2 జాతుల మధ్య అగ్గి రగిలింది. ఇది 21వ శతాబ్దంలో దేశం చూసిన సుదీర్ఘ జాతి సంఘర్షణగా మారింది. కుకీ మైతీల మధ్య రాజకీయ రచ్చ జరుగుతున్న కాలంలో వివిధ కుకీ జో సమూహాలు తమ సంఘం హక్కులు, డిమాండ్ల కోసం ప్రముఖ న్యాయవాదులను ఆశ్రయించారు. మణిపూర్ నుండి విడిపోయి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ను కూకీలు తీవ్రతరం చేశారు. ఈ ప్రతిపాదనను మొదట 10 మంది కుకీజో ఎమ్మెల్యేలు ముందుకు తెచ్చారు. వీరిలో 7గురు బీజేపీకి చెందినవారే ఉన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్ను తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ తరుణంలో బీజేపీకి చెందిన కొందరు సభ్యులు కూడా రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. ఇక తాజా ఎన్నికల్లో కుకీజో అభ్యర్థులు పోటీ చేయలేదు. ఔటర్ మణిపూర్ స్థానానికి పోటీలో ఉన్న అభ్యర్థులు నాగా పీపుల్స్ ఫ్రంట్ ఆమోదించిన నాగా జాతికి చెందినవారు. వీరికి బీజేపీ మద్దతిచ్చింది. ఇలా 2 వైపులా ఉన్న గ్రూపులను శాంతింపజేస్తున్నట్లే చేస్తూ రాజకీయంగా ఇరు జాతులను శత్రువులుగా మార్చిన పరిస్థితి మణిపూర్లో చోటు చేసుకుందని, ఇది రాష్ట్రంలో ఉద్రిక్తతలకు బీజం వేసిందని కొందరు విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.